అందరికీ నమస్కారం. ఒక హాస్య కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నయన విన్యాసం. రచన వారణాసి రామకృష్ణ గారు. ఈ కథ చదివే ముందు రచయిత గారు రాసిన 4 మాటలు. మీ ఇంట్లో డిష్ లేదా కేబుల్ కనెక్షన్ ఉందా? మీరు టీవీలో డైలీ సీరియల్స్ చూస్తారా? మీకు నవ్వడం అంటే ఇష్టమా? హాస్యం అంటే చెవులు ముక్కు కోసేసుకుంటారా? మీరెప్పుడైనా కంటి ఆసుపత్రికి వెళ్ళారా? మీకు కంటి అద్దాలు ఉన్నాయా? ఏమిటి ప్రశ్నలని ఆశ్చర్యపోకండే. మరి మీ జవాబు ఏ ఒక్కదానికి లేదు అయితే మీరు అసలు ఈ కథ వినే తీరాలి. అవును, నయన విన్యాసం కథ విందాం. ఆపై మీరే ఈ ప్రశ్నలు సంధించి వెంటనే నయన విన్యాసం వినమని అందరికీ చెప్తారు. ఈ సమాచారం అందరికీ షేర్ చేస్తారు. తోటి మనుషుల్ని ఆదుకున్నామని ఆనందిస్తారు. ఇక కథలోకి వెళ్దామా? చదువుతున్నది దేవి. పొద్దున్నే పనేమీ లేక కళ్ళు నడుపుకుంటూ ఉంటే సెల్ మోగింది. చూస్తే డాక్టర్ కన్నారావు. అతను అమెరికాలో నాలాగే కంటి డాక్టర్. ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. దాదాపు ఏడాది కిందట కాల్ చేసి ఇండియా వచ్చేసి బోలెడు సంపాదించుకుంటాను అన్నాడు. అప్పుడు నేను, అమెరికాలో కంటే హైదరాబాద్లో ఎక్కువేం సంపాదిస్తావురా, ఇక్కడ పని లేక నేనే కళ్ళు నలుపుకుంటున్నా నవ్వుతూ అన్నాను. ఆ తర్వాత ఇదిగో మళ్ళీ పొద్దున్నే కాలు. ఇప్పుడు నేను హైదరాబాదీనే, కన్నారావు హుషారుగా చెప్పాడు. అవునా, ఎప్పుడొచ్చావు అని అడిగితే వచ్చి 2 నెలలు దాటింది అని అన్నాడు. హార్ని, ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే సూపరు, ఫ్లాటు ఆడి కారు కూడా కొన్నాను. హహహ అని నవ్వాడు. ఊర్ని, అమెరికాలో లేని ప్రాక్టీసు హైదరాబాద్లో ఎక్కడ్రా నేత్రావదాని అనుమానంగా అడిగితే, ఓరి పిచ్చోడా, హైదరాబాద్లో కళ్ల సమస్యలు ఎక్కువని ఊహించిందే నిజమైంది అన్నాడు. ఊహించావా? ఎలా? అదేరా, నీ మందబుద్ధికి నా పాదరసం బుర్రకి ఉన్న తేడా. సరే ఒప్పుకుంటా. అయితే మందబుద్ధి తల్లోకి కొంచెం పాదరసం పారబోయి పోస్తా నా క్లినిక్కి వచ్చాయి అంటూ అడ్రస్ చెప్పాడు. వెళితే మై గాడ్, ఆసుపత్రి నిండా బోలెడు మంది పేషెంట్లు. కన్నారావు చాలా బిజీగా ఉన్నాడు. నన్ను చూసి రారా కూర్చో అనేసి సీరియస్గా పేషెంట్లను చూడసాగాడు. రద్దీ తగ్గాక నా వైపు తిరిగి, చూసావా ఎంతమంది కంటి జబ్బుల వాళ్ళు నీ హైదరాబాద్లో అన్నాడు. ఇదేమిటి గురు, ఇంతమంది కంటి జబ్బుల వాళ్ళు ఉన్నారని నేను అసలు ఊహించనే లేదే. అహహా అని మళ్ళీ నవ్వాడు కన్నారావు. అసలు వచ్చిన పేషెంట్లని గమనించావా నువ్వు అని అడిగాడు. ఈలోగా మరింత మంది దూసుకొచ్చారు. అంతా అయంగా అంటే అయోమయానికి తర్వాతి స్టేజ్ అన్నమాట. ఉంటే వెర్రిమొహం పెట్టాను. నా వెర్రి ఫేస్ చూసి వెక్కిరింతతో నవ్వి, పిచ్చోడా, మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని గమనిస్తే అన్నీ అర్థమవుతాయి. నువ్వు ఇక్కడ టీవీలో డైరీ సీరియళ్లు చూడవా అని అడిగాడు. వామ్మో, డైలీ సీరియళ్ళ, బాంబు మీద పడ్డట్టు తుళ్ళిపడ్డాను. అదేంట్రా అలా భయపడిపోయావు? భయమన్నారా? మా బామ్మ కాశీకెళ్తూ జీవితం మీద విరక్తి పుట్టాలనుకుంటేనే టీవీ చూడరా బడుద్దాయి అని చెప్పినప్పటి నుంచి అస్సలు టీవీ ఆన్ చేయలేదు. నీ మొహం, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు, వెర్రిమొర్రి ఊహలు రావాలి అంటే టీవీ డైలీ సీరియళ్లు గమనించాలి కాని చూడకూడదు అని కన్ను గీటి చెప్పాడు. నా వల్ల కాదు గాని ఇంకొక మాట చెప్పు. కంటి డాక్టర్ అయ్యుండి కంటికి కనిపించేది గమనించవన్నమాట. సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు. చెప్తా, నీకొక క్లూ ఇస్తా. ముందు ఇంటికెళ్ళి డైలీ సీరియల్స్ గమనించు అన్నాడు. ఈలోగా మరో పేషెంట్ వస్తే బగబగా అంటే గబగబా కంటే ఎక్కువ స్పీడ్ అన్నమాట. ఇల్లు చేరి టీవీ ఆన్ చేసి
అదేదో దిక్కుమాలిన ఛానల్లో కూతురా కూతురా నా ప్రియుడి పెళ్ళామా అనే డైరీ సీరియల్ వస్తుంటే చూడసాగాను. తల్లి పాత్రధారిణి కొడుక్కి కాఫీ కప్పు చేతిలో పెట్టగానే కోడలు పాత్రధారిణి మరో టీ కప్పుతో వచ్చింది. ఆగవే అత్తమ్మ, గట్టిగా అరిచింది. కొడుకేమో హతాశుడై చూశాడు. కోడలి కళ్ళు ఎరిపెక్కాయి, గుడ్లు గుండ్రంగా తిరిగాయి, కనుబొమ్మలు పైకి కిందకి ఊగాయి. విసవిసా చూస్తూ, కాఫీలో విషమెందుకు కలిపావు అత్తమ్మ? కళ్ళు చిట్లించింది. మళ్లీ కళ్ళు గుండ్రంగా తిప్పి తల వంచి అత్తమ్మని ఓరగా చూసింది. వికటాట్టహాసం చేసింది. అత్తమ్మ ఏమీ తక్కువ తినలేదు. ఆమె కూడా కనుగుడ్లు గిరగిరా తిప్పింది. నల్లగుడ్డు ముక్కు మీదకి రప్పించి రౌండ్గా తిప్పింది. ఇలా అరగంట సేపు అత్తా కోడళ్ల నయన విన్యాసాలు ముగిశాక కోడలు హం అంటూ కోపంగా తిరస్కారంగా ముక్కు పుటాలెగరేసి కళ్ళు అగ్ని గోళాల్లాగా నిప్పులు కురిపిస్తూ గబుక్కున మొగుడి చేతిలో అత్తమ్మ పెట్టిన కప్పు ఒక్క లాగు లాగి నేలకేసి కొట్టి, కాఫీలో ఏం కలిపావో చెప్పవే అంటూ వికటంగా నవ్వింది. అత్తమ్మ కోడలి చేతిలోని కాఫీ కప్పు లాక్కుని గోడకేసి విసిరి కొట్టి, కళ్ళు తాటికాయలంత చేసి ఆవేశంతో నా కొడుకు ప్రాణాలు తీద్దామని కుట్ర వేశావే రాక్షసి అంటూ అరిచింది. అంతసేపు బెగదీసుకొని కూర్చున్న ఆ కొడుకు కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. కనుగుడ్లు రివ్వు రివ్వున తిప్పుతూ చెయ్యి గాల్లోకి లేపి పెళ్ళాన్నేమో చాచి కొట్టాడు. కోడలు చేత్తో బుగ్గ పట్టుకుని అతని కొరకొరా చూసింది. అత్తమ్మ కళ్లల్లో పైశాచిక నవ్వు స్పష్టంగా కనిపించింది. ఇంతలో కొడుకు వేగంగా తల్లివైపు దూసుకొచ్చి బాక్సర్లాగా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు. ముక్కు ఈ లావన వాచింది. అత్తమ్మ కళ్ళు అవమాన భారంతో షాక్ తిన్నట్టు చూశాయి. కోడలు కౌర్యం నిండిన చూపులతో చూసింది. కొడుకు కొరకరా ఇద్దరినీ చూసి, పొద్దున్నే కాఫీ చుక్క పొట్టలో పడకపోతే చస్తాను, చంపేద్దామని అత్తాకోడళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారా అంటూ జేబులోంచి కత్తి తీసి పెళ్ళాం పొట్టలో ఒక్క ఉదుటున పొడిచి భయంకరంగా నవ్వుతూ గుడ్లు తిప్పాడు. తల్లి మంచి పని చేశావురా అబ్బాయి అన్నట్టు కళ్ళు ఆడించింది. ఈసారి కొడుకు కత్తితో తల్లి గుండెల్లో బలంగా పొడిచాడు. అత్తా కోడళ్ళిద్దరూ హాహాకారాలు పెడుతూ గుడ్లు మెటకరించారు. అతను హేళనగా నవ్వి పక్కకు జరిగితే అక్కడ మరొక ఇద్దరు ఆడవాళ్లు, ఒక పడుచు అమ్మాయి, ఇంకొక పెద్దావిడ, ఇద్దరు గారపళ్ళు బయటపెట్టి కళ్లతో నవ్వారు. కొడుకు పెద్దావిడతో, అత్తా, నా పెళ్ళాన్ని చచ్చిన మరుక్షణం నీ డాక్టర్ మెళ్ళలో తాళిగడతా అంటుండగానే అక్కడ మరో కుర్రాడు పిచ్చి నవ్వులు నవ్వుతూ రక్తం అడుగులో ఉన్న కోడలికి పిస్టల్ అందిస్తే కోడలు మొగుడికి గురిపెట్టి గుడ్లు మెటకరించింది. పడుచు అమ్మాయి మొహంలో రంగులు తిరిగాయి, కళ్ళు భయంతో పెద్దవైనాయి. కెమెరా స్లో మోషన్తో ఆ ఇద్దరి మొహాల్లోకి జూమ్ అవుతుండగా సుమతి పతి సుమంతుని చంపుతుందా లేక సవతి రేవతిని కాలుస్తుందా రేపటి భాగంలో అన్న అక్షరాలు కనిపించాయి. తర్వాత ఆ సీరియల్ 1,25,000 భాగాలు పూర్తి చేసుకున్నట్టు చూపించి మళ్లీ తర్వాత భాగం రేపు మధ్యాహ్నం ఇదే టైంకి అంటూ ముగించారు. నేను మయ్య అని అనుకుని, అంటే అమ్మయ్య కంటే ఎక్కువ రిలీఫ్ ఛానల్ మారిస్తే సావిత్రి గారి సావిట్లో సంపెంగ చెట్టు డైలీ సీరియల్ వస్తోంది. పెళ్లి కొడుకు విసురుగా జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు నెత్తి మీద పెట్టాడు. పెళ్లి కూతురు కోపంగా అతని నెత్తి మీద మొట్టికాయ వేసింది. పెళ్లి కొడుకు తల వంచిన వాడల్లా 45 డిగ్రీలు తిప్పి కళ్ళెర్ర చేశాడు. గుడ్లు గుండ్రంగా తిప్పాడు. కనుబొమ్మలు పైకి కిందకి ఊపాడు. చేతి కంటిన బెల్లం పాకం నాకుతూ, ఇక నుంచి నీకు పిచ్చి పట్టిస్తానే, పెళ్ళయిందని సంబరమా, సంక నాకి పోతావు, చిత్రహింసలు భరించలేక పిచ్చి కుక్కలాగా రోడ్డున పడతావు అంటూ భయంకరంగా నవ్వుతూ కళ్ళు రౌండ్గా గిరగిరా తిప్పేశాడు. ఈలోగా కెమెరా పెళ్లి కూతురు మొహం మీద జూమ్ అయింది.
ముందు నవ్వి ఆనక కళ్ళు నిప్పు కణికల్లాగా ఎర్రగా చేసింది. ఒకసారిగా గాల్లోకి లేచింది. జుట్టు విరబోసి కళ్ళు నిప్పుల్లా మెరుస్తూ ఉంటే వికటాట్టహాసం చేసి, వదలనురా నిన్ను, పెళ్ళైపోయింది, ఇక నన్ను ఆట ఆడిద్దామని అనుకుంటున్నావా? ఆట? హహహ, శోభనం గదిలో నీకు అంటూ చిటికెన వేలు పైకెత్తి చూపించింది. 4 లీటర్లు పోయిస్తా, తొలి రేయి నీకిక ఆఖరి రేయి. హహహ అంటూ వంకర తలతో కళ్ళు గిరగిరా తిప్పింది. హార్ నాయనోయ్, నేను బెంబేలెత్తిపోతూ ఛానల్ తిప్పితే మరొక మాయదారి డబ్బింగ్ సీరియల్, మామగారింట్లో మందేది వస్తుంటే బెట్ట. నా కర్మ కొద్దీ అది మరీ దారుణం. బోలెడు మంది నంగిరిగా నవ్వుతూ వెర్రిగా ఎగురుతూ గంతులేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో పిచ్చిపాట. హిందుస్థాన్ మే సబ్సే అచ్చా డాడీ, ప్యారా సనం తుజుకో ముజుకో సలాం కరుంగా డాడీ అంటూ చిరిగిన జీన్స్ వేసుకుని ఒక పిల్లవాడు పాడుతూ డాడీ డాడీ అంటూ పఫున్లా ఉన్న అతనితో ఏదేదో బడా వాగుడు పండులాగా వాగుతూ ఉంటే, అంటే వాగుడు కాయ కన్నా ఎక్కువ అన్నమాట. కస్సుమంటూ నవ్వింది. సదరు డాడీ అంతదాకా మామూలుగా చూసిన వాడల్లా వెకటంగా కళ్ళు చిట్లించాడు. కనుబొమ్మలు దగ్గరగా చేసి కనురెప్పలు టపటపలాడించి కూతురు చేతిలో కొత్త కారు తాళాలు పెట్టాడు. కారు తాళం గాల్లోకి ఎగరేసి అమ్మాయి నడుస్తుంటే స్లో మోషన్ లో చూపించారు. డోర్ తీసి ఇంజన్ ఆన్ చేసింది. ఈసారి సదరు డాడీ కూతుర్ని శత్రువుని చూసినట్టు చూస్తూ ఉంటే మళ్లీ బ్యాక్గ్రౌండ్ లో పిచ్చిపాట. ఈ కారు ప్రయాణం నీకు అంతిమ ప్రయాణం, అనంత లోకాలకి పయనం అంటూ అంతలోనే కెమెరా డింగుమని కుదుపులతో జూమ్ చేసి కూతుర్ని చూపగానే మొహంలో పైశాచిక నవ్వు ప్రత్యక్షమైంది. కారు వేగంగా దూసుకుపోగానే వెనక ఆమె ప్రియుడు రాకేష్ ఉన్నాడు. కూతురు క్షణంలోనే రూటు మార్చి డాడీని గుర్రుగా చూసి కళ్ళు ఎర్రగా చేసి, సారీ డాడీ, నువ్వు నా తండ్రివి కాదని ప్రియుడు రాకేష్ చెప్పాడు. ఎన్నాళ్లు మోసం చేసినందుకు నీకు ఇదే శిక్ష అంటూ డాడీ మీదకి అతి వేగంగా కారు నడపసాగింది. మిగతా జనాలు కెవ్వుమని అరుస్తూ కళ్ళు గిర్రున తిప్పారు. ఒకళ్ళ వంక మరొకళ్ళు ఎందుకో వింత చూపులు చూసుకున్నారు. దూసుకొస్తున్న కారును చూసి డాడీ కనుగుడ్లు భయంతో పెద్దవై చావు భయం కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. ఎంతలో సదరు ప్రియుడు రాకేష్ తల తిప్పి కారుకు అమర్చిన బాంబు రిమోట్ చేత్తో తడిమి నవ్వి, నువ్వు మాంగారిని ఢీకొట్టిన క్షణమే నీ ఆఖరి క్షణం అనేసి పక్కనే ఉన్న డాడీ భార్యతో ఒక్క దెబ్బకి 2 పెట్టలు గొప్ప పని చేసినట్టు చెప్పాడు. అంత పెద్దావిడ రాకేష్ ని కౌగిలించుకొని, ఆస్తి మన చేతికి రాగానే ఫారిన్ పోదామే అంది. కారులో అమ్మాయి కళ్ళు చికిలిస్తూ ఉండగా తెర మీద సీరియల్ 25,99వ భాగం పూర్తయినట్టు అంకెలు కనిపించాయి. అయిపోయిందా? వామ్మో, ఇదేమ్మాయిదారు సీరియల్స్, తల దిమ్మెక్కి నిద్ర మాత్రం లేసుకుంటే గానీ నిద్ర బట్టి చావడం లేదు. మర్నాడు పొద్దున్నే కంటి డాక్టర్ కన్నారావు గుర్తొచ్చి, అయినా నన్ను ఇవన్నీ ఎందుకు చూడమన్నాడో అర్థం కాక ఆస్పత్రికి మళ్లీ వెళ్ళా. నన్ను చూడగానే కన్నారావు, టీవీ సీరియళ్లు చూసావా అని అడిగాడు. చూశాను గాని ఈ తుక్కు సీరియళ్లకి నువ్వు హైదరాబాద్ రావడానికి ఏమిటి సంబంధం? చెప్తా. ఎంతకే అందులో నటించిన వాళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ప్రశ్నకి నేను విస్తుపోయాను. లేదు, కాని ప్రతిరోజు సీరియల్స్ చూసే ప్రేక్షకులను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతోంది. అక్కడే డాల్లో లెగ్గేశావు. నువ్వు గమనిస్తే ఆ నటీనటులు క్షణానికొకసారి కళ్ళు తిప్పాలి, నిమిషానికి 4 మాటలు గుడ్లు మెటకరించాలి. అదెంత కష్టమో అసలు వాళ్లలా నటించడం వల్ల వాళ్ల కళ్ళు ఎంత దెబ్బతింటాయో ఊహించావా? అతడి ప్రశ్నలకు ఉలిక్కిపడ్డాను. వరండాలో ఉన్న పేషెంట్లు
టీవీ నటీ నటులు అన్న సంగతి అర్థమైంది. అంటే అంటే నోటమట మాట రాక నిర్ఘాంతపోయి తేరుకుని అడిగేలోగా బెలబెలమంటూ 2 పేషెంట్లు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, నిన్న చూసిన కూతురా ప్రియుడి పెళ్ళమ్మ సీరియల్లో అత్తా కోడళ్ళు. పాపం ఆ 2 కళ్ళు ఇంతలావున వాచిపోయి ఉన్నాయి. కళ్ళ కింద ఉబ్బెత్తుగా ఉంది. కన్నారావు నవ్వుతూ, ఎలా ఉంది, కన్ను తగ్గిందా అని అడిగితే 2 బొంగురు గొంతు పెట్టి, ఏం తగ్గడమో నా బొంద, మీ ట్రీట్మెంట్తో కాస్త కళ్ళువాపు తగ్గుతూ ఉండగానే నిన్న మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయవలసి వచ్చింది చెప్పారు. వెంటనే నేను కుతూహలంగా, దీనిలో కూడా మీరు కళ్ళు తిప్పడమేనా అని అడిగితే నన్ను వింతగా చూసి, కూడా అని అడగడం దేనికి నా బొంద, దీనిలో అయినా కళ్ళు గిరగరా తిప్పాల్సిందే నా బొంద, గుడ్లు మెటకరించలేక చచ్చిపోతున్నాం బాబు అంది కన్నారావు డ్రాప్స్ వేసిన అత్త క్యారెక్టర్ ఆవిడ. వచ్చే నెల లేజర్ ట్రీట్మెంట్ చెప్తానమ్మా అన్నాడు. ఆమె బోలెడు ఫీజు ఇచ్చి మరీ వెళ్లిపోయింది. నీ పనే బాగుందిరా, మొత్తానికి భలే ప్లాన్ వేశావు. అసలు ఈ ఐడియా నీకెలా వచ్చిందిరా? అమెరికాలో రాత్రి, మీకిక్కడ పగలు. ఒకరోజు నిద్ర పట్టక ఇండియా టీవీ ఛానళ్లు చూద్దామా అని పెడితే, మై గాడ్, మించు ఇంచు అన్నీ. కన్నారావు చెప్పబోతే ఆపి, మించు ఇంచు అంటే అడిగాను. ఇంచు మించుకి ఎక్కువన్నమాట. నువ్వు పదాల్ని కాయినింగ్ చేయడం నచ్చి నీ దగ్గరే నేర్చుకున్నా. గురువుని మించిన శిష్యుడివిరా. తర్వాత సంగతి చెప్పు. ఇలా సీరియల్స్ లో కళ్ళు గిరగిరా తిప్పడం, గుడ్లు వరమడం, కనుబొమ్మలు మడవడం, రెప్పలు కొట్టడం, మొత్తం నయన విన్యాసాలే. దాంతో ఒక కంటి డాక్టర్గా వెంటనే నాకు ఈ ఆలోచన వచ్చింది. హైదరాబాద్ లో ఉండే బోలెడు మంది నటీ నటులు ఇలా సీరియల్స్ లో నటించడం వల్ల వాళ్ల కళ్ళు గ్యారంటీగా దెబ్బతిని ఉంటాయి కదా. అంటే ఇక్కడ కంటి డాక్టర్లకి మంచి ప్రాక్టీస్ ఉంటుందని ఊహించి వచ్చేశా. రాగానే వీళ్ళందరినీ కలిసి మీటింగ్ పెట్టి కంటి జబ్బుల గురించి హెచ్చరించా. అంతే, తక్కిన కథంతా నీకు తెలిసిందేగా. తల వంకరగా పెట్టి గుడ్లు మెటకరించి నవ్వుతూ అచ్చంగా టీవీ సీరియల్స్ లో లాగే చెప్పాడు. సీరియళ్లలో నటించే వాళ్ల గురించి డాక్టర్ కన్నారావు ఆలోచించాడు. బానే ఉంది. కానీ రోజూ చూసే వీక్షకుల సంగతి? అక్రమ సంబంధాల్ని ఆసక్తికరంగా, చౌకబారు కథనాల్ని నేత్రజాలా పర్వంగా చూపెడితే చూసే జనం మెదళ్లలోకి ఇంద్రజానంలాగా విషమెక్కి నేలబారుతనం పెరిగిపోదు? సీరియళ్లలో ఒకరు ఒకరిని చంపుతూ, కుట్రలు పన్నుతూ, మరీ అన్యాయంగా కాకపోతే మానవ సంబంధాలు మట్టి కొట్టుకుపోయినట్టు ఇవేం కథనాలు? సాధారణ జనం వీటిని చూస్తే సానుకూల దృక్పథం నశిస్తుంది. ఒకరంటే ఒకరికి భయం, ఆందోళన, ఒకరి పట్ల మరొకరికి అపనమ్మకం, కాపురాల్లో అనుమానాలు పెరిగి మనస్పర్ధలు ఎక్కువైపోతాయి. చిన్న చిన్న సంఘటనలే పెను ఘర్షణలుగా మారి సమాజంలో అశాంతి పెరగడం గ్యారంటీ. తీసేవాళ్ళు ఏమైపోతారో కానీ చూసేవాళ్లు మాత్రం నాశనమైపోతూ పరోక్షంగా వాళ్ల జీవితాలు అతలాకుతలమై సమాజంలో సభ్యత, సంస్కారాల స్థాయి ఎలా దిగజారుతోందో ఎవరు ఆలోచించాలి? ఎవరు పట్టించుకోవాలి? ఆలోచిస్తూ నేను లేవగానే, సడన్ గా లేచావేంటి అడిగాడు కన్నారావు. అర్జెంటుగా నయన విన్యాసం కథ రాయాలి. ఎవరూ పట్టించుకోని ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలి. సాలోచనతో చెప్తే వింతగా చూసి అన్నాడు. ఎలా? చక్కగా అవకాశం ఉపయోగించుకుని ప్రాక్టీస్ చేసుకోక ఈ నయన విన్యాసాలు మనకెందుకురా? అందరూ అలానే అనుకుంటే ఎలా? పిల్లి మెళ్ళలో ఎవరో ఒకరు గంటగట్టాలి కదా. అచ్చంగా సీరియల్స్ లో లాగానే గుడ్లు మెటకరించి నయన విన్యాసాలు చేయబోయి భయంతో ఆపేశాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులే ఇవ్వండి. ఈ కథ నాకు అందించినందుకు శ్రీ వారణాసి రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు.